హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీల్ ఎడ్యుకేషన్. తెలంగాణలో గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. 660 పోస్టులతో గ్రూప్ 1 గత ప్రభుత్వంలో 503 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ప్రస్తుతం అదనంగా చేరిన 30 పోస్టులు, ఏడాది చివరికి ఇంకో 130 పోస్టులు ఖాళీ. కొత్త నోటిఫికేషన్ ఇస్తారా లేక సప్లిమెంటరీనా? కేబినెట్ భేటీలో చర్చల తర్వాత తుది నిర్ణయం. సుప్రీంలోని కేసు ఉపసంహరణ ఆలోచనలో ప్రభుత్వం అంటూ ఈరోజు పబ్లిష్ అయినటువంటి వార్త ఇది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వార్తకు సంబంధించి పూర్తి వివరాలు కనుక మనం చూసుకున్నట్లయితే గ్రూప్ 1 పోస్టులను పెంచేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది. అదనంగా 30 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఏడాది చివరి వరకు మరో 130 పోస్టులు ఖాళీ అవుతాయని తేల్చారు. ఖాళీగా ఉన్న పోస్టులకు మాత్రమే భర్తీ ప్రక్రియ చేపట్టాలా, త్వరలో ఖాళీ అయ్యే పోస్టులకు కూడా నోటిఫికేషన్ ఇవ్వాలా అనేది అంశంపై రేపటి మంత్రివర్గం నిర్ణయం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు అయితే తెలిపాయి. పాత నోటిఫికేషన్కు కొనసాగింపుగా సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలా అనే అంశంపై మంత్రివర్గం సమావేశం తర్వాత క్లారిటీ రానుంది. అయితే గతంలో నిర్వహించిన పరీక్ష పేపర్ లీక్ అవడంతో పరీక్షను అయితే రద్దు చేశారు. రెండోసారి నిర్వహించిన పరీక్షలో కొందరికి బయోమెట్రిక్ హాజరు తీసుకోలేదని కేసు కొట్టివేయడంతో హైకోర్టు పరీక్షను రద్దు చేసింది. రెండోసారి నిర్వహించిన పరీక్షలో కొందరు బయోమెట్రిక్ హాజరు తీసుకోలేదని కేసు వేయడంతో హైకోర్టు పరీక్షను రద్దు చేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ అప్పటి ప్రభుత్వం ఆదేశాల మేరకు సర్వీస్ కమిషన్ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. తుది తీర్పు పెండింగ్లో ఉంది. అయితే ఆ కేసును విచారించి తీర్పు వచ్చే వరకు సమయం పడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. కేసును వెనక్కి తీసుకొని కొత్తగా పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లయితే తెలుస్తుంది. పెరగనున్న ఖాళీలు కనుక మనం చూసుకున్నట్లయితే గతంలో గుర్తించిన 503 గ్రూప్ 1 పోస్టులకు అదనంగా ఇంకా ఏమైనా ఖాళీలు ఏర్పడితే ఆ వివరాలు ఇవ్వాలని అన్ని శాఖలను ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులు, ఏడాదిలో చివరిలో ఖాళీ అయ్యే పోస్టుల వివరాలు విడివిడిగా ఇవ్వాలని సూచించింది. ఖాళీగా ఉన్న పోస్టులను సుమారు 30, త్వరలో ఖాళీ అయ్యే పోస్టులు సుమారుగా 130 ఉన్నట్లు లెక్కలు అందించినట్లు తెలిసింది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లో 503 ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. పాత కొత్త వాటితో కలుపుకుంటే సుమారుగా 660 గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేసేందుకు సర్కార్ సిద్ధంగా ఉన్నట్లు సెక్రటేరియట్ వర్గాలు అయితే వెల్లడించాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది. దీనికి సంబంధించిన వివరాలకు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.